నారా లోకేష్ కు ఏపీసీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంటికి చేరుకున్న అధికారులు నారా లోకేష్ కు నేరుగా నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నారా లోకేష్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా ఉన్నారు. 3 వారాలుగా ఢిల్లీలోనే ఉన్న లోకేష్ కు ఏపీసీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వటం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. నారా లోకేష్ కు ఏపీసీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న నారా లోకేష్ కు సిఐడి అధికారులు 41A CRPC సెక్షన్ కింద నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. గాలిబ్, చెప్పండి, నారా లోకేష్ కు ఏపీసీఐడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు కూడా హాజరు కావాలని నోటీసుల్లో ప్రధానంగా పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇంకా నోటీసుల్లో అసలు ఏ అంశాలను పొందుపరిచారు, అదేవిధంగా లోకేష్ హాజరయ్యే అవకాశం ఉందంటారు అక్టోబర్ 4న? కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ కు సిఐడి అధికారులు కలిసి 41A CRPC నోటీసులు ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా లోకేష్ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం సిఐడి అధికారుల బృందం 41A నోటీసులు తీసుకుని లోకేష్ వద్దకు వెళ్ళడం జరిగింది. వచ్చిన సిఐడి అధికారులను లోపలికి ఆహ్వానించిన లోకేష్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నోటీసులు అందుకోవడం జరిగింది. ప్రధానంగా 41A CRPC నోటీసులోని కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. 41(3), 41(4 ఈ 2 సెక్షన్స్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలోని ఎందుకు ఎటువంటి సెక్షన్లు ఇవి పొందుపరిచారు సిఆర్పిసిలో అనే దానిపై కూడా సిఐడి అధికారులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం ఈ కేసుకు సంబంధించిన నోటీసులకు సంబంధించి కూడా వాళ్ళతో చర్చించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే లోకేష్ దగ్గర నుంచి కూడా సిఐడి అధికారులు సిఆర్పిసి నోటీసులు ఇచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం ఈ సిఆర్పిసి నోటీసులకు సంబంధించి అందులో పేర్కొన్న అంశాలకు సంబంధించి సెక్షన్కి సంబంధించి ప్రస్తుతం ఎంపీలతో చర్చిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్న కనకమేడల రవీంద్రబాబుతోనే ఆయన చర్చిస్తున్నారు. ఆయన ప్రధానంగా అడ్వకేట్ కావడంతోనే ఆయన నుంచి కూడా న్యాయ సలహాలను మాత్రం ప్రస్తుతం లోకేష్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూసినట్టయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి సిఐడి లోకేష్కు A14గా నిందితుడిగా చేరుస్తూ ఇప్పటికే పేర్కొన్న పరిస్థితి ఉంది. దీన్ని సవాల్ చేస్తూ లోకేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. నిన్న హైకోర్టులోని విచారణకు వచ్చింది ముందస్తు బెయిల్కి సంబంధించిన పిటిషన్. ఈ నేపథ్యంలోనే ఇటు లోకేష్ తరపున న్యాయవాదులు అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి అడ్వకేట్ జనరల్గా ఉన్న శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కూడా తన వాదనలు వినిపించారు. ఇరుపక్షాలకు సంబంధించి కూడా ప్రధానంగా వాదనలు జరిగాయి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి లోకేష్కి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వకూడదు, ఈ కేసు విచారణ మధ్యలో ఉంది, ఈ కేసు మరింతగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదు అనేది కూడా అడ్వకేట్ జనరల్ తన వాదన వినిపిస్తే, మరో పక్కన లోకేష్కి సంబంధించిన న్యాయవాది శ్రీనివాస్ మాత్రం ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసు పూర్తిగా అక్రమమైన కేసు, రాజకీయ పరంగానే ఇందులోనే తన పేరు చేర్చారు, లోకేష్ పేరు చేర్చారు అనేది కూడా ఆయన వాదన వినిపించారు. ఇంకా దాంతోపాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి నిర్మాణం ఎక్కడా చేపట్టలేదు, పూర్తిగా డిజైన్ వరకే పరిమితమయ్యాము అనేది మాత్రం ఇటు లోకేష్ తరపున న్యాయవాదులు తన వాదన వినిపించిన నేపథ్యంలోని దీంతోనే ప్రభుత్వానికి సంబంధించి వాదనకు ఇటు న్యాయస్థానం కొంతవరకు ఏకీభవించింది. అందులో భాగంగానే చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ లోకేష్కు ముందస్తు నోటీసులు ఇవ్వాలి అనేది మాత్రం ఆదేశాలను హైకోర్టు జారీ చేసింది. 41A CRPC నోటీసులు ఇచ్చి లోకేష్ పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన విచారణలోని సహకరించాలి అనేది మాత్రం హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలోని నిన్నటి నుంచి కూడా సిఐడి అధికారులు బృందం నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్ళిన సిఐడి అధికారుల బృందం ఈరోజు మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితమే లోకేష్ని కలవడం జరిగింది. లోకేష్కి సంబంధించిన సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. ప్రధానంగా అక్టోబర్ 4వ తారీఖు ఉదయం 10 గంటలకు
లోకేష్ సిఐడి కార్యాలయానికి రావాలి, ఖచ్చితంగా ఇందుకు సంబంధించిన విచారణలో పాల్గొనాలి మాత్రం స్పష్టంగా సిఐడి అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఇందులోని 41(3), 41A ఈ రెండు సెక్షన్స్కి సంబంధించి మాత్రం ఎటువంటి సెక్షన్స్తోనే ఈ నోటీసులో పేర్కొన్నారు దానిపై కూడా ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే లోకేష్ మాత్రం ఈ సెక్షన్స్ సంబంధించి సిఐడి అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రస్తుతం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ఎంపీలతో కూడా లోకేష్ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే 4వ తారీఖు లోకేష్ సిఐడి విచారణకు వస్తారా రానా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే దీని మీద పూర్తిగా స్టడీ చేసిన తర్వాత దాని నిర్ణయాన్ని చెప్తాను అనేది మాత్రం లోకేష్ సిఐడి అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో లోకేష్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా లోకేష్ ఢిల్లీ నుంచే రాజకీయాలు నడుపుతున్నారు, న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి కేసులతో పాటు తన కేసులకు సంబంధించి కూడా పూర్తిగా న్యాయపరంగా పోరాటం చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే నిన్న ప్రారంభించాల్సిన పాదయాత్రను కూడా ఆయన పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం లోకేష్ ఈ సిఆర్పిసి నోట్లకి ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ అక్టోబర్ 4వ తారీఖు చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఆ రోజు ఆ కేసుకు సంబంధించి స్పష్టత రాకపోతే ఆ కేసుకు సంబంధించిన విచారణ మరింతగా పోస్ట్పోన్ అవుతే లోకేష్ ఏపీకి వచ్చే అవకాశాలే చాలా తక్కువగా కనబడినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సిఆర్పిసి నోటీసులకు సంబంధించి ఎంతవరకు లోకేష్ సిఐడికి సహకరిస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే ఓవరాల్గా ఈ సిఆర్పిసి నోటీసులకు సంబంధించి ప్రస్తుతం మాత్రం ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలోని పార్టీకి సంబంధించిన ఎంపీలతోని మరోపక్క న్యాయ నిపుణులతో మాత్రం లోకేష్ చర్చిస్తున్నారు. లోకేష్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. నారా లోకేష్ కు ఏపీ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంటికి చేరుకున్న అధికారులు నారా లోకేష్ కు నేరుగా నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నారా లోకేష్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా ఉన్నారు. 3 వారాలుగా ఢిల్లీలోనే ఉన్న లోకేష్ కు ఏపీ సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వటం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. నారా లోకేష్ కు ఏపీ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్న నారా లోకేష్ కు సిఐడి అధికారులు 41A సిఆర్పిసి సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో లోకేష్ నెక్స్ట్ ప్లాన్ ఎలా వేయబోతున్నారు? న్యాయ నిపుణులతో కానీ ఈ నోటీసులకు సంబంధించి చర్చించే అవకాశం ఉందంటారా? థ్యాంక్ యూ సుజాత. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే సిఐడి అధికారులందరూ కూడా ఏదైతే గల్లా జయదేవ్ కార్యాలయానికి ఢిల్లీలో ఉన్నటువంటి లోకేష్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చాలా ఆప్యాయంగా ఆయన పలకరించి, రండి చాలా రోజులకు వచ్చారని చెప్పేసి సిఐడి అధికారులని రిసీవ్ చేసుకొని కూర్చొని కాఫీ తాగుతారా అని చాలా జోవియల్గా మాట్లాడడం మనం చూస్తే చాలా ఫ్రీగా ఉన్నటువంటి లోకేష్ వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా పలకరించినటువంటి నేపథ్యంలో అసలు ఈ నోటీసులు దేని మీద ఇస్తున్నారు అని చెప్పేసి అడిగాడు. అడిగిన వెంటనే ఇలాగ ఇన్నర్ రింగ్ రోడ్డు దాని మీద మీకు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం, హైకోర్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీకు 41A సిఆర్పిసి నోటీస్ ప్రకారం మీకు ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే అసలు 41 సిఆర్పిసి నోటీస్ ఇస్తూనే ఏదైతే అక్టోబర్ 4వ తారీఖున విచారణకు హాజరవ్వమని చెప్పేసి అన్నారు. అయితే ఆయన దేనికి కూడా స్పందించినట్లుగా అయితే వస్తాననేది కన్ఫర్మేషన్ మాత్రం క్లియర్గా ఇవ్వలేదు ఆయనక. అదే ఆ విషయం వల్ల మాత్రం కొంత న్యాయ నిపుణుల సలహా తీసుకొనే మరి ముందుకు వెళ్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇది పూర్తిగా న్యాయ నిపుణులందరూ కూడా లోకేష్కి
సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఎలా అయితే మన సీనియర్ అడ్వకేట్ అయినటువంటి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రాతో కూడా ఆయన ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఈ కేసుల విషయంలో ఏం చేయాలి. అలాగే అక్టోబర్ 3వ తారీఖున ఈ చంద్రబాబు సంబంధించినటువంటి రిమాండ్ స్క్వాష్ పిటిషన్ కూడా విచారణ జరగనున్న నేపథ్యంలో ఆ రోజున స్క్వాష్ వస్తుందని చెప్పేసి వీరందరూ కూడా టీడీపీ శ్రేణులందరూ కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ 3వ తారీఖున అది ఏదైతే కీలకమైన తీర్పు వచ్చిన తర్వాత 4వ తారీఖున ఇచ్చారు. ఎందుకంటే 3వ తారీఖున ఏది జరిగినా సరే దాని తర్వాతే ఆ పరిణామాల నేపథ్యంలోనే 4వ తారీఖున ఈ విచారణ అనేది ఉంటుంది. అయితే విచారణకు వెళ్తారా, లేకపోతే ఏదైనా న్యాయ సలహాలు తీసుకొని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారా అనే అంశాన్ని మాత్రం మరి కాసేపట్లోనే ఈ న్యాయ నిపుణులను సంప్రదించి సమాచారం అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు మరి కాసేపట్లోనే ఏదైతే ఈ చంద్రబాబు అరెస్టుకి నిరసనగా మోత మోగిద్దాం అనే కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చారు నారా లోకేష్. ఈ నారా లోకేష్ మోత మోగిద్దాం అనే దానికి పూర్తిగా సైకో పాలన పోవాలి, బాబు పాలన రావాలని చెప్పేసి ఈయన మోత మోగిద్దామని ఎక్కడ వారు అక్కడ ఉండి పళ్ళెము గరిటతో సౌండ్ చేయాలి, అలాగే వెహికల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా హారన్తో సౌండ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇదంతా కూడా అధికార పక్షానికి యాంటీగా చేస్తున్నటువంటి నిరసనలన్నీ కూడా నారా లోకేష్ నేతృత్వం వహించడం, దీనంతటికీ కూడా ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి భువనేశ్వరి, బ్రాహ్మణి వీరిద్దరూ కూడా వీళ్ళ సమాలోచన చేయడం, పర్యవేక్షించడం, ఈ పూర్తిగా కూడా ఒక నారా కుటుంబం అంతా కూడా ఇదే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్కి ఎటువంటి నోటీసులు ఇచ్చారనేది కుటుంబ సభ్యుల్లో కూడా కొంత ఆందోళన ఉంది, అలాగే టీడీపీ శ్రేణుల్లో కూడా ఉంది. అయితే ఆయన మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాడు. నారా లోకేష్ మాత్రం ఈ మరిన్ని సమాచారం మరి కాసేపట్లోనే తెలియనుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ మోహన్. నారా లోకేష్ కు ఏపీ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీలోని గల్లా జయదేవ్ ఇంటికి చేరుకున్న అధికారులు నారా లోకేష్ కు నేరుగా నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నారా లోకేష్ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14గా ఉన్నారు. 3 వారాలుగా ఢిల్లీలోనే ఉన్న లోకేష్ కు ఏపీ సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. నారా లోకేష్ కు ఏపీ సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. 41A CRPC సెక్షన్ కింద అక్టోబర్ 4న నారా లోకేష్ అసలు ఏపీ సిఐడి ముందు హాజరయ్యే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? ఈరోజు తీసుకున్నట్టయితే ఢిల్లీ అశోకర్ రోడ్లో ఉన్నటువంటి ఎంపీ జయదేవ్ నివాసానికి సిబిఐ అధికారులు అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే నారా లోకేష్కి సంబంధించి 41A సంబంధించినటువంటి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన సిబిఐ కోర్టుకు హాజరవ్వాలని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు ఎవరైతే లోకేష్కు ఉన్నారో వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క తీసుకున్నట్టయితే ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ఈరోజు నోటీస్ జారీ చేశారు. దీంతోపాటు కూడా మరొక నోటీసులు కూడా తయారు చేస్తున్నటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి.
అయితే అవుటర్ రింగ్ రోడ్డే కాకుండా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కూడా దానికి సంబంధించి కూడా పూర్తిగా బయటికి లాగుతున్నారనేటువంటి నేపథ్యంలో తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్రమ అరెస్టు పైన చంద్రబాబును అక్రమ అరెస్టు చేశారంటూ ప్రభుత్వం పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, అలాగే అటు బ్రాహ్మణి కావచ్చు, వీళ్ళంతా కూడా ఈరోజు మోత మోగిద్దామనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా చేరుకున్నారు. ఈ యొక్క మోత మోగిద్దామనేటువంటి కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఒక శబ్దం చేస్తూ అట్లే వాహనాలకు సంబంధించినటువంటి హారన్లు కావచ్చు, గెరిట దట్ట పల్లెం పెట్టుకుని ఒక మోత మోగిస్తున్నటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నటువంటి నేపథ్యంలో మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ నేపథ్యం ఇప్పటికే బ్రాహ్మణి చేసినటువంటి ఏదైతే స్పీచ్ ఉందో దీనికి సంబంధించి పూర్తి వ్యతిరేకంగా ఈరోజు నగరంలో రోజా కూడా కామెంట్స్ చేయడం జరిగింది. బ్రాహ్మణి తీసుకుంటే పూర్తిగా అవగాహన లేకుండా, రాజకీయాల సంబంధం లేకుండా ఈరోజు నోరు పాడేసుకుంటుందని, నోరు అదుపులో పెట్టుకోవాలని బ్రాహ్మణికి ఆర్కే రోజా మంత్రి తందనే స్టైల్లో ఈరోజు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే మోసాలకు పాల్పడినటువంటి మీ బాబాయ్ కావచ్చు, సైకోలు కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తి నిజాలు తెలియకుండా కుటుంబాన్ని వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో బ్రాహ్మణి కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈరోజు 40A సంబంధించినటువంటి ఏదైతే నోటీసులు జారీ చేశారో దీనికి సంబంధించి న్యాయ నిపుణులంతా కూడా దీనిపైన 4వ తేదీ లోపల మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా లేదా 4వ తేదీ హాజరవుతారనే నేపథ్యంలో చూడాల్సిందే. సుజాత. రైట్, థ్యాంక్ యూ మోహన్.